మనం చూస్తే ఇలాన్ మస్క్ కొడుకు అమ్మాయిగా మారిపోయాడు, ఆడపిల్లగా మారిపోయాడు. అమెరికాలో ఒక ఐడియాలజీ బాగా ప్రివేల్ అవుతుంది, అదే ఓకిజం అనమాట. ఈ ఓకిజం ఐడియాలజీలో ఏమవుతుందంటే చాలామంది అసలు మనం పిల్లిలాగా ఉంటే ఏంటి, కుక్కలాగా ఉంటే ఏంటి, ఇలా రకరకాల కూతలు కూస్తే ఏంటి, అలా అంటే అసలు డిఫరెంట్గా ఎవరు చేయని విధంగా చేయటం, లేదా సడన్గా రకరకాలుగా మారిపోవటం ఇలా జరుగుతుందనమాట. ఎవరైతే ఆపరేషన్ చేయించుకుని ప్యూబర్టీ బ్లాకర్స్ కానీ, లేదా సెక్స్ ట్రాన్స్మిషన్ ఆపరేషన్స్ కానీ, ఇలాంటి రకరకాల ఆపరేషన్స్ చేయించుకుని ఎవరైతే అబ్బాయిలు అమ్మాయిలుగా, అమ్మాయిలు అబ్బాయిలుగా మారిపోయారో తర్వాత కొంతకాలం తర్వాత రిగ్రెట్ అవుతున్నారంట, రిపెంట్ అవుతున్నారంట. అంటే మాకు ఇది వద్దు, మేము అలా ఉండాల్సింది బాగుండేది అని చెప్పి. ఇంకొంతమంది జెండర్ ఫ్లూయిడ్గా తయారవుతున్నారు. అంటే వాళ్ళ జెండర్ ఏంటి, భవిష్యత్తులో మేము ఎలా ఉండబోతున్నాం, నేను ఏంటి అనే క్వశ్చన్ వాళ్ళకి వస్తుందంట. ఇవన్నీ పక్కన పెడితే అమెరికాలో ఇంకొక ట్రెండ్ ఏంటి అంటే ట్రాన్స్జెండర్ రైట్స్ మీద చాలా చాలా అక్కడ పోరాటాలు జరుగుతున్నాయి. ఇవన్నీ చెక్ పెట్టడానికి ముఖ్యంగా అమెరికాలో స్కూల్ నుంచే మేల్ ఫీమేల్ ట్రాన్స్జెండర్స్ వీటన్నిటి మీద చాలా ఎక్కువగా చాయిసెస్ ఉంటాయన్నమాట. అంతెందుకు అబ్బాయిలు అమ్మాయిలు ఈ సెక్స్ ట్రాన్స్మిషన్ ఆపరేషన్స్ చేసుకున్న, అంటే అమ్మాయి అబ్బాయిగా మారినా, అబ్బాయి అమ్మాయిగా మారినా అమెరికాలో కొన్ని రాష్ట్రాల్లో ఈవెన్ పేరెంట్స్ కూడా చెప్పక్కర్లేదంట. అండ్ కొన్ని సందర్భాల్లో ఒక అబ్బాయి అమ్మాయిగా అవ్వాలన్నా, లేదా ఒక అబ్బాయి ట్రాన్స్జెండర్గా అవ్వాలన్నా తన మెంటల్ ఐడెంటిటీ, అంటే తను మానసికంగా అలా ఫీల్ అయితే చాలు, అదే ట్రాన్స్జెండర్గా గుర్తిస్తారంట.